ఈ కొంతమంది సినీ నటులు వచ్చే విధంగా వాళ్ళు మాట్లాడే విధానాన్ని తీసుకున్నట్టయితే అక్కడ వచ్చే కామెడీ ఎలా ఉంటుందో చూద్దాం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు బ్యాటింగ్ చేస్తున్నారు, అక్కినేని నాగేశ్వరరావు గారు బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళు క్రికెట్ ఆడుతున్నారు, ఎర్రటి ఎండలో మండిపోయే ఎండలో క్రికెట్ ఆడుతున్నారు. వాళ్ళకి ఎవరికి ఆడడం ఇష్టం లేదు, అయినా సరే బలవంతంగా వాళ్ళు తీసుకొచ్చి ఆడిస్తున్నారు క్రికెట్. అయినా సరే వాళ్ళు ఇంకా పెద్దవాళ్ళు కదా, రమ్మన్నారు కదా అని చెప్పేసి వాళ్ళు ఆడుతున్నారు. ఎలా ఆడుతున్నారో ఇంట్రెస్ట్ లేకుండా చూద్దాం. ఎవరు చూడు ఆర్టిస్ట్, ఏ ఆర్టిస్ట్ కూడా తప్పించుకొని గ్రౌండ్ బయటికి పోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎలా? ముందుగా నాగేశ్వర గారు బాల్ గుద్దుతూ అంటున్నాడు, ఇక్కడ బాల్ రాకడం ఎవడుగా పెట్టాడు కదా, రాకీ రెండు పంచులు చీలిపోయాడు. బాలీవుడ్ తక్కువ, ఈయన కూడా ఎక్కువ. ఈయన మామూలుగా సినిమాలలో కూడా మీరు చూస్తూనే ఉంటారు. హీరోయిన్ అక్కడ నిల్చుంటుంది, నడుము ఊపుకుంటూ, కొంగు ఊపుకుంటూ, నడుము ఊపుతూ ఇలా నిల్చుంటుంది హీరోయిన్. ఆయన వస్తాడు హీరోయిన్ దగ్గరికి, పచ్చగడ్డి కోచేటి పడుచు పిల్ల, నడుము గిల్లుతాడు, కిలోమీటర్ దూరం పడతాడు. నడుము గిల్లింది హీరోయిన్ అయితే ఈయన కిలోమీటర్ దూరం తిరుగుతాడు. ఆ హీరోయిన్ మాత్రం నువ్వేమైనా చేసుకో, నేనే ఉంటా. సరే నాగేశ్వరరావు బాల్ వేశారంటే అక్కడ రామారావు గారి పరిస్థితి చూడండి. ఏమయ్యా బ్రదర్ నాగేశ్వరరావు, ఫస్ట్ బాల్ 4 వెళ్ళిందా 6 వెళ్ళిందా? 4-6 మీ కాళ్ళ దగ్గరే ఉంది, బాల్ చూసుకోండి. ఓ ఐఎమ్ సారీ, కొంచెం కనబడేటట్టుగా వెయ్యవయ్యా అని చెప్పేసి మళ్ళీ బాల్ ఇచ్చారు. ఈసారి మళ్ళీ నాగేశ్వర గారు బాల్ వేశారంటే రామారావు గారు గట్టిగా కొట్టారు. బాల్ పైనుండి వస్తుంది, బాల్ పట్టుకోమని చెప్పేసి నాగేశ్వర గారు నాగార్జున గారితో చెప్తున్నారు. అనేసరికి నాగార్జున గారు కోపం వచ్చేసి పట్టుకో అనేసరికి నాగార్జున గారు కోపం వచ్చేసి నాగార్జున గారు అంటున్నారు, ఇందాక నుంచి చూస్తున్నాను కొయ్యమర్రు అంటూ పట్టుకో అంటున్నావు, అంత ఈజీగా 2 రోజులైనా పర్వాలేదు, 3 రోజులైనా పర్వాలేదు, ఆ బాల్ తెచ్చి నీ చేతిలో పెట్టే బాధ్యత నాదే. ఆయన తప్పించుకున్నారు. ఇంకోవైపు చూసేసరికి అక్కడ కల్లు చిదంబరం గారు కనబడ్డారు. కల్లు చిదంబరం గారు అంటే ఒక కన్ను ఇటువైపు చూస్తుంటుంది, ఒక కన్ను ఇటువైపు చూస్తుంటుంది. ఆయన పట్టుకోమనేసరికి ఆయన ఏమంటున్నారు చూద్దాం. కల్లు చిదంబరం కమన్ పట్టుకో అనేసరికి కల్లు చిదంబరం గారు, అలా అయ్య బాబాయ్ నా బాల్ పట్టుకోవాలా, ఎంతకీ ఏ బాల్ పట్టుకోమంటారా, అలా బాల్ పట్టుకోమంటారా, ఇల్లు ఏ బాల్ పట్టుకోమంటారా, అల్లు ఏ బాల్ పట్టుకోమంటారు, నీ కంటికి 2 బాల్ కనబడుతున్నా. అవునండి బాబా, ఎత్తులో వస్తుంది, అడ్డించులో వస్తుంది, ఎంతకీ ఏ బాల్ పట్టుకోమంటారు. ఇలాంటి బెట్టకల్ వాడికి ఎప్పుడు నాది బుద్ధి తక్కువ గెటౌట్ అని చెప్పేసి ఆయన్ని పంపించారు. ఇంకోవైపు చూసేసరికి అక్కడ వేణుమాధవ్ కనబడ్డాడు, జూనియర్ వేణుమాధవ్ కనబడేసరికి వేణుమాధవ్ ఎక్కడికి పారిపోతున్నావు, కమన్ బాల్ పట్టుకో అనేసరికి వేణుమాధవ్, అమ్మ తోడన్నా తల్లి తోడన్నా వన్స్ మోర్ ప్లీజ్ లేదన్నా, నేను బాగా పట్టుకోవాలి అంతే కదా నీకు కావాల్సింది. తెత్తడి పుచ్చమగుడి ఉదయమాను పిలిపినన్నా, నేను బాగా పట్టుకోకపోతే అడుగుతున్నా. నువ్వు బాల్ పట్టుకోవాలంటే ఉదయమాను పిలిపియాలి. ఎందుకంటే ఏం లేదన్నా, నీ పొట్టిగా గీతు ఏం లేదన్నా, నీ పొట్టిగా గీతుంటన్నా, ఉదయమాను పొడుగ్గా గంతుంటానన్నా, ఆమె టక్కన సంక్రాంతికి నీ పడక్కన బాగా పట్టుకుంటాను. రాష్ట్రం నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు, గెటౌట్ అని చెప్పేసి ఆయన్ని పంపించేశారు. ఇంకోవైపు చూసేసరికి అక్కడ లాస్ట్గా ఆఖరిగా పిచ్చకొట్టుడు సుధాకర్ గారు నక్కి పారిపోతుంటే సుధాకర్ గారిని పట్టుకోమన్నారు. సుధాకర్ ఎక్కడికి పారిపోతున్నావు, కమన్ పట్టుకో అనేసరికి సుధాకర్ గారు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ ఏ పిష అన్నాకు వల చెడ్డ పిదురు పెడబాబు చిన్నబాబు కొట్టిన చోట కొట్టకుండా పిచ్చ కొట్టుడు కొట్టండి కానీ ఆ బాలు పట్టుకోమని చెప్పదు. ఈ విధంగా కొంతమంది సినీ నటులు మాట్లాడే విధంగా చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా ఎల్బి శ్రీరామ్ గారింటికి ఎంఎస్ నారాయణ గారు వచ్చారు. ఎంఎస్ నారాయణ గారు వచ్చి ఎల్బి శ్రీరామ్ గారింటికి ఆయన కొత్తగా ఇల్లు కట్టుకొని కొత్తగా ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాడు. పాపం కొత్త ఇంట్లోకి ఎంఎస్ నారాయణ గారు ఏమడుగుతున్నారు చూద్దాం ఎల్బి శ్రీరామ్ గారితో. అనేసరికి ఎల్బి శ్రీరామ్ గారు, కళ్ళ ముందు కింద తప్పించుకున్నాం, ఇంకా ఎక్కడెక్కడ చెప్తావేంటి, ఏం కావాలో చెప్పు. వెళ్ళదా అర్జెంట్గా బాత్రూమ్ ఎక్కడ ఉందో చెప్పరా. నీ ఎక్కమ్మ కొత్తగా గృహప్రవేశం చేస్తుంటే మళ్ళీ వచ్చి బాత్రూమ్ అడతా చెడ్డాలక్క సిగ్గా లేదు. వెళ్ళరా అర్జెంట్గా బాత్రూమ్ ఎక్కడ ఉందో చెప్పరా. సరే స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి రైట్కి వెళ్ళి అక్కడే ఉంది బాత్రూమ్ తప్పించుకో అనేసరికి బాత్రూమ్కి వెళ్ళాడు ఎంఎస్ నారాయణ గారు. మళ్ళీ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి, మళ్ళీ ఏమై వెళ్ళరా హైదరాబాద్ లో హైటెక్ సిటీ తర్వాత నీ ఇంట్లో హైటెక్ లాంటి బాత్రూమ్ చూసాను. నా ఇంట్లో హైటెక్ లాంటి బాత్రూమ్ చూసావా? నా బాత్రూమ్ కంటే సీన్ లేదు, నువ్వేంటి అటకారం
చేయాల్సిన అవసరం లేదు. అది కాదురా, నిజంగా చెప్తున్నాను, నీ బాత్రూమ్ హైటెక్ సిటీ లాగా ఉందిరా. నీ అయ్య ఎందుకు కట్టిన వాళ్ళకి వెళ్ళరా, నువ్వు బయటకు లెఫ్ట్కి వెళ్ళామన్నా వెళ్ళమన్నారు. వెళ్ళాను, బాత్రూమ్ డోర్ కనిపించింది, డోర్ లాగాను, దానికదే లైట్ ఆన్ అయిపోయింది. పోసేసాను, డోర్ వేసాను, దానికదే లైట్ ఆఫ్ అయిపోయింది. ఇంకా మాది నా ఫ్రిడ్జ్. డోర్ దిగానే లైట్ ఆఫ్ అయిందంట, డోర్ దిగానే లైట్ ఆఫ్ అయిపోయిందంట. అది బాత్రూమ్ అంట. సో ఈ విధంగా ఇలా ఉంటే ఆఖరిగా మన కీర్తిశేషులు అమరేష్ పురి గారు తెలుగు మాట్లాడితే తెలుగు పాట పాడితే ఎలా ఉంటుందో చూపిస్తానండి. కీర్తిశేషులు అమరేష్ పురి గారు హిందీ సినిమాలలో విలన్ గా నటిస్తుంటాడు. కమోష్! ఈరోజు మిల్వాకీ ప్రేక్షకులు చేసుకుంటూ ఆనందపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ముగింపు ఖుష్వా కమోష్! ఇది అమరేష్ పురి గారి వాయిస్. ఈయన ఒక తెలుగు పాట పాడతానంటున్నాడంటే ఏం పాట పాడతాడో చూద్దాం. ఒక ఫోక్ సాంగ్ తీసుకొని, ఆయన తెలుగు మాట్లాడమే రాదు కానీ ఒక ఫోక్ సాంగ్ పాడుతున్నాడు, ఎలా పాడుతున్నాడో చూద్దాం. ఆ ఫోక్ సాంగ్ ఏంటంటే, గండల గండల బాయి గణపల చిన్నది, మా ఊరి సంతలోన పాలం అమ్ముతున్నది, మా ఊరి సంతలోన పాలం అమ్ముతున్నది, దాని పోనిస్తున్నా పాలం మనిస్తున్నా, గండల గండల బాయి గణపల చిన్నది. ఈ పాట పాడుతుంటే అమరేష్ పురి గారు ఎలా పాడుతున్నారో చూడండి. ఈ ఫోక్ సాంగ్ ని అమరేష్ పురి గారు ఈ పాట ఫోక్ సాంగ్ పాడుతున్నాడు. కమోష్! గంటరా గంటరా బాయి గంటా పొలాటినది, పావులూరికి సంతలోన పళ్ళు అమ్ముతున్నది, దానికి బోనిస్తున్నా పళ్ళు అమ్మనిస్తున్నా, దానికి బోనిస్తున్నా పళ్ళు అమ్మనిస్తున్నా, దానికి బోనిస్తున్నా అరే చూప్. ఈ విధంగా అమరేష్ పురి గారి వాయిస్ తీసుకొని కూడా సరదాగా చెప్పుకోవచ్చు. ఇంత చక్కటి అవకాశం కల్పించిన మరొక్కసారి హరిప్రసాద్ గారికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జస్ట్ ఇది అయిపోలేదు, జస్ట్ బ్రేక్ అనమాట. బ్రేక్ తర్వాత మళ్ళీ విజయలక్ష్మి గారు నేను కలిసి వస్తాం. గట 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 కారాలంతే. ఇంకా దీని తర్వాత చక్కటి ఫాస్ట్ సాంగ్స్, తర్వాత ఓల్డ్ మెలోడీ సాంగ్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా నా డ్యాన్స్ కూడా ఉంది. బ్రహ్మాండంగా ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఇంతకంటే బాగా ఎంజాయ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. మీ శివారెడ్డి.